ఓడిపోయి ఉండొచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న హుజురాబాద్లో. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించిన ఎవరైనా ప్రశ్నించినావా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు. ట్రెస్ ఫర్ ల్యాండ్ కేసుల దగ్గర నుంచి పెడితే బెదిరింపుల కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా చూసినారు. హైదరాబాద్లో కావచ్చు, ఇంకా సిరిసిల్లలో కూడా ఎక్కడో కేసు ఉన్నది, హైదరాబాద్లో ఉంది, బంజారాహిల్స్లో ఉంది, వరంగల్లో ఉన్నది. ఉద్యమ కాలంలో వైఎస్ఆర్సీపీలో ఉండి వీరేదో ఒకటే పార్టీలు ఉన్నట్టు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఉద్యమకారులు బెదిరించినవి కూడా ఫోటోలు వీడియోలు చూపెడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అధిష్టానం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నన్ను అనే ప్రతి విషయం వారి వైపు కూడా ఏలుపెట్టి చూపెడుతుంది. మేము ఇవాళ ఒక 10 మందిని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. వారు 60 మందిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలను, శాసనమండలి సభ్యులను, సీనియర్ నాయకులను ఎంతోమందిని తీసుకోవడం జరిగింది. ఆ విషయం ఇవాళ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా గమనించి స్పందించాలి. అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు కావచ్చు, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటున్నారు కావచ్చు సంజయ్ కుమార్ని ఏదో అంటే బదనామవుతారని. అట్ ద సేమ్ టైం అన్నప్పుడల్లా మేధావులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు, చాలామంది సీనియర్ నాయకులు, మొన్ననే ఒక సీనియర్ బీజేపీ నాయకులు కావచ్చు, ఒక మేధావి మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నాకు తెలియదు. వారే చాలా పెద్దవాళ్ళు, వారు సీనియర్ నాయకులు వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ మీడియా ద్వారా చూడడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన కరీంనగర్ మీడియా మిత్రులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో జరగకుండా, ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతోటి ఖండిస్తూ ఉన్నా. ఇది మీడియా ద్వారా కూడా ఈ సమస్త ప్రజలు కూడా గుర్తించాలి. మరి కౌశిక్ రెడ్డి గారు సొంతంగా చేసిందా, వారిని ఎవరైనా రెచ్చగొట్టి నా మీదకి పంపించినా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఉండే అవకాశం ఉండవచ్చు, లేకపోతే ఒక్కడే కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా కేసులు బీఆర్ఎస్ పార్టీలకు రాకముందు నుండే ఉన్నాయి కదా. ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పారు? ఏం చర్యలు తీసుకుంటే కౌశిక్ రెడ్డి మరోసారి ఇలా ప్రవర్తించాడు అని అనుకుంటున్నాను. నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటల దాడి కాదు, చేతుల దాడి కూడా జరిగింది. ఆయన చేయి మీద కొట్టిండు. కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ వారిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి భావిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు పార్టీ వివాదం వచ్చింది కదా, పార్టీ వివాదం రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆయన ఒక సవాల్ చేస్తున్నారు, పార్టీకి మీరు రాజీనామా చేసి దమ్ముంటే గెలవండి. దీన్ని మీరు ఎలా ఇస్తారో ఏమైనా చెప్తారా? బీఆర్ఎస్ పార్టీతోటి గతంలో పనిచేసిన వాళ్ళను ఎంతోమంది కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తే ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను. అవసరం లేదు, మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదా అండి, సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదా. నేను కలవలేదండి, సీఎం గారి దృష్టిలో ఖచ్చితంగా నేను సీఎం గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అండ నాకు తప్పకుండా ఉంటుంది కదా. గంగుల కమలాకర్ ఏమన్నారంటే ముగ్గురు మంత్రుల నుండి కూడా కంట్రోల్ చేయకుండా పోలీసులు ఇంటర్వ్యూస్ పెద్ద ఇష్యూ చేశారని అంటున్నారు. నాకు గంగుల కమలాకర్ గారు మంచి మిత్రుడు. ఇక వారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వారి అన్న నాకు మంచి మిత్రుడు. వారికి నా గురించి అన్నీ తెలుసు. రాజకీయంగా పైనుండి ఎవరో చెప్తే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటారు తప్ప గుండెల నుంచి చెప్పిన మాట కాదు. శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు, మసూడా చైర్మన్ అందరూ ఉన్న సమక్షంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ప్రజా సమస్యల పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాకంటే ముందు కూడా నన్ను నా పైన దుర్భాషలు ఆడిన దాడి చేసిన కౌశిక్ రెడ్డికి కూడా మంచి అవకాశం ఇచ్చాను.
అయిన తర్వాత నేను మాట్లాడుతున్న సందర్భంలో మీరందరూ చూసినట్టు నీకు మైక్ ఎవరు ఇచ్చానని నువ్వు ఏ పార్టీ అని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా కానీ